హల్లెలూయా స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని కృపను బట్టి ఈరోజు వాక్య ధ్యానం. దేవునితో ఒక్కరోజు ఉదయకాలం. దేవునితో ఒక్కరోజు ఉదయకాలం 4వ అధ్యాయము 4వ వచనము. భయం నుండి పాపము చేయకుడి, భయం నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా నీవు హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. భయం నుండి అన్నట. ఎవరికి భయం నుండి పాపం చేయకుడి. ఎవరికి భయపడాలి? మనందరము సృష్టించిన సృష్టికర్తకు మాత్రమే భయపడాలి. సమస్త మానవులు, బంధుమిత్రులు, మనము ఈరోజు ఎవరికి భయపడాలి? సృష్టించిన సృష్టికర్తకు భయపడాలి. మీరు భయం నుండి పాపము చేయకూడదు. ఇప్పుడు భయంతో పాపం చేసేవారు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు భయం అంటారు, మళ్ళీ పాపం చేయకూడదు అని అన్నాడు. మనం భయంతో పాపం చేస్తాను. భయంతో అనేక కార్యాలు దేవునికి ఇష్టం లేని చేస్తాను. అనేక కార్యాలు. దేవుడు ఏమంటాడు? నీవు నా కుమారుడవు, నువ్వు నా కుమార్తెవు, పాపం చేయకుడి. నేను నా అరచేతుల మీద నిన్ను చెక్కి తిని. ఆయన అరచేతుల మీద మానవుని చెక్కితే మనం ఏం చేస్తాను? తప్పిపోతాను. ఏ విధంగా తప్పిపోతాను? భయం నుండి పాపం చేయకుడి. భయం నొందాలి. సృష్టించిన సృష్టికర్తకు భయపడాలి. పాపం చేయకుండా చూసుకోవాలి. ప్రతి మానవుని హృదయంలో పాపం చేయకుండా చూసుకోవాలి. కానీ ఇప్పుడు పాపం చేసేవారే అనేకులు వచ్చారు. నాకేం పర్వాలేదు, నాకేంలే అనుకుంటూ దేవుణ్ణి ఎరిగిన వారే ఏం చేస్తానంటే, నేను పిలిస్తే వచ్చే దేవుడు, నేను పిలిస్తే మాట్లాడే దేవుడు, నాతోటే తిరుగుతాడు, నాతోటే ఉంటాడు అని అనేకులు నాకు కనబడ్డాడు, నాతో మాట్లాడతాడు అనుకుంటూ పాపం చేసేవారు ఎక్కువైపోయారు. దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు మీ యొద్ద నుండి వాడు పారిపోవునని ఉంటుంది యాకోబు పత్రికలో. మనం ఏం చేస్తాను? నాకేం భయం, నాకు భయమే లేదు, నేను భయపడను అని బైబిల్ పట్టుకొని భయపడని వాళ్ళు అనేకులు వచ్చారు ఇప్పుడు.